హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. మరో కొత్త వీడియోతోటి ముందుకు వచ్చాను. ఈ ప్రాబ్లమ్ని అందరూ ఫేస్ చేసి ఉండవచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఫేస్ చేస్తున్నాను. అదేంటి అంటే శంకు పురుగులు అన్నమాట. శంకు పురుగులు మొత్తం కుండీలలో వచ్చాయన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇది ఫేస్ చేస్తున్నా నేను ఈ శంకు పురుగులను. అయితే రెమెడీస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి చూశానన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే చెట్లు అవి పైకి పాకి చెట్లను నాశనం చేస్తాయి అన్నమాట. అలాగే చెట్లను తింటాయి అన్నమాట. నెక్స్ట్ వేరు కూడా అవి కొరికేస్తాయి. దానివల్ల చెట్లు అనేవి చచ్చిపోతాయి, ఆకులను తినేస్తాయి అన్నమాట. అందుకని నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఫేస్ చేస్తున్నది. ఎన్నడూ కూడా నాకు ఇలా కాలేదు. ఏంటని చెప్పేసి చూస్తే చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట. ఇక చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి చెట్టు మీదకి పాకితే మొత్తం చెట్టు అంతా నాశనం అవుతుంది. ఇవి మనకు కుండీలలో 2 ఇంచుల అడుగున ఉంటాయన్నమాట. మనకు ఇవి రాత్రిపూట బయటికి వచ్చేసి వాటి ఫుడ్ని మొత్తం తింటాయి. సూర్యరశ్మి పడగా అంటే సూర్యుడు వచ్చే లోపల ఇవి లోపలికి వెళ్ళిపోతాయి వాటి ఆహారాన్ని తిని. ఎర్లీ మార్నింగ్ ఇగో ఇలా కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో ఈ కుండీలలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ కుండీలో కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి, ఎక్కువ లేవు. దాంట్లో మాత్రం చాలా వచ్చాయి. ఇవి తేమగా ఉన్నప్పుడు కుండీలలో వస్తాయన్నమాట. ఏం చేయాలి, శాశ్వత పరిష్కారం ఉందా అని చెప్పేసి చూశాను. ఎక్కువ ఎవరైనా ఏం చేసి చెప్పారంటే కొన్ని టిప్స్ చెప్పారు. అన్ని టిప్స్ మనం పాటించలేము, కానీ ఒక్కొక్క టిప్ మనం పాటించవచ్చు. ఇది ఏంటంటే ఈ కుండీలో 1 ఇంచు వరకు మన్నుని తీయమన్నారనమాట. అంటే ఇగో చూడండి ఎలా ఉందో. ఇవి ఏమవుతాయంటే గుడ్లను పెట్టేస్తాయన్నమాట. ఇవి వచ్చి గుడ్లను పెట్టి మళ్ళీ ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే 1 ఇంచు వరకు ఒక స్పూన్ తీసుకొని 1 ఇంచు వరకు వీటిని ఈ మన్నుని మనం గనక తీసి బయటికి వేస్తే మళ్ళీ వీటి దగ్గరికి వేయకూడదు. వీటి దగ్గరికి వేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇవి వేరే చెట్టుకు స్ప్రెడ్ అయ్యి మొత్తం చెట్లన్నీ పాడవుతాయి అన్నమాట. గార్డెన్లో ఉన్న చెట్లన్నీ పాడవుతాయి. అందుకనే ఇలా 1 ఇంచు వరకు వీటిని తీసేసుకొని ఈ మన్నుని మనం బయట పడేసుకుంటే కొంతవరకు మనం ఈ శంకు పురుగులను నాశనం చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇంకొకటి రెమెడీ ఏం చెప్పారంటే ఇవి బాగా స్వీట్ వాటికి అట్రాక్ట్ అవుతాయి. ఇంకనే బనానా పీల్ కానీ యాపిల్ పీల్ కానీ తీసి మనం ఆ కుండీలలో పెట్టితే మార్నింగ్ వరకల్లా అవి ఆ ముక్కల కిందికి ఆ పీల్ కిందికి వచ్చేస్తాయి. వాటి వల్ల కూడా కొంచెం తగ్గించవచ్చు అని చెప్పారు. లేదా మస్టర్డ్ కేక్ అది పొడి లైట్గా చల్లడం వల్ల కూడా మనం వీటిని నివారించవచ్చు అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం వల్ల కూడా అవి ఫ్రూట్ జ్యూస్ ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసినప్పుడు వేసి చెట్టు మొదట్లో పెట్టితే ఆ స్వీట్నెస్కి అవన్నీ బయటికి వచ్చేసి అందులో పడిపోతాయి అన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం అండి. అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు నాకు ఇవి లేవు అన్నమాట. అయితే రీసెంట్గా మా హస్బెండ్ ఏం చేశారంటే కోకోపీట్ తీసుకొచ్చారనమాట. కోకోపీట్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ కోకోపీట్
పెట్టడం వల్ల చెట్లలో కొంచెం లైట్గా పైన మన్ను అదే కోకోపీట్ మన్ను ఇదంతా కలిపి పెట్టడం వల్ల నాకు ఇది వచ్చిందనమాట. ఇవి ఇక చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. ఈ చెట్లలో కూడా ఉన్నాయి లోపల. ఏమవుతుందంటే దీనివల్ల చెట్టు పాడవడం ఒకటి మొత్తం పాడైపోతే చిన్న చిన్నగా ఆకులను కూడా ఇవి తినేస్తాయి అన్నమాట. నేనేం చేశానంటే చిన్నగా టమాటా చెట్టు ఒకటి ఉండే, అది ఏందబ్బా అసలు ఎదగడం లేదేంటి అని చెప్పేసి తీసి చూసేసరికి మొత్తం కొరికి ఉంది అన్నమాట. ఆకు అంతా తినేసి ఉంది. అప్పుడు చూశాను అన్నమాట. ఇన్ని డేస్ నుంచి చూడలేదు నేను. అంటే కోకోపీట్ అది మన్ను ఇది కలిపి ఎరువు అవన్నీ కలిపేసింది కూడా అప్పుడు ఒక 2-3 డేస్ అవుతుందన్నమాట. దాని తర్వాత నిన్న చూశాను. నిన్న కనిపించాయన్నమాట. చాలా భయమేసింది. చూశాను రెమెడీస్ అంటే వీటికి ఏంటి, ఏ టిప్స్ పాటిస్తే ఇవి పోతాయి అని చెప్పేసి చూశాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు అంటే అన్నీ ఒక్కసారి మనం చేయలేము కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఆ మన్నును తీసేస్తాను. ఆ మన్నును తీసేసి ఆ తర్వాత చూస్తాను. ఇంకా వచ్చాయనుకో ఇంకా కొన్ని టిప్స్ అనేవి చేస్తాను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం కనుక ఎదురయ్యి వాటిని మీరు అరికట్టితే ఎలా అరికట్టారు, ఏ టిప్స్ పాటించారు అనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ట్రై చేస్తాను. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంతకన్నా మనం గార్డెనింగ్ చెట్లు పెంచుకున్నందుకు చెట్లు చచ్చిపోతే బాగోదు కదా. అందుకే అన్నమాట. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి మీరు వాటిని అరికట్టి ఉంటే ఎలా చేశారు, ఏ రెమెడీస్ వాడారు, ఏం టిప్స్ చేశారు, వీటికి శాశ్వతంగా పోగొట్టడానికి ఏం టిప్స్ పాటించారు, ఏమైనా ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఏమైనా వేసారా, ఇవన్నీ ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి. నేను ట్రై చేస్తాను. వీటిని అసలు చూడండి, ఇది కూడా ఎట్లా వచ్చేసిందో ఆకు అంతా. నాకు తెలిసి వీటి వల్లనే అనుకుంటున్నాను. చెట్టు ఇదంతా కూడా ఇంత మంచిగా మనం గార్డెనింగ్ చేసుకొని ఇంత మంచిగా చెట్లను పెంచుకొని ఆ వాటి వల్ల మనం ప్రాబ్లం పాడు కావద్దు. అందుకే అన్నమాట. మీకు ఎవరికైనా ఇంకా టిప్స్ తెలిస్తే, రెమెడీస్ తెలిస్తే నాకు చెప్పండి. నేను ఫాలో అవుతాను ఆ టిప్స్ని. ఓకే అండి. ఈరోజు చూడండి, గార్డెనింగ్ నేను నీళ్ళు పెట్టలేదు, వాటర్ చేయలేదు. ఇది ప్రాబ్లం. అంటే అవి మన్ను తీసేశాక అప్పుడు వాటరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మిగతా చెట్లలో ఎక్కువ నాకు ఎక్కడ కూడా కనపడలే, కానీ ఒక్క గులాబీ చెట్టు వాటిలలోనే కనిపించింది అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను కొన్ని విత్తనాలు నారు పోసుకున్నాను కదా, అవి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొలకలు రావడం. ఈరోజుకి ఇంతే వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వాటి నివారణకు నాకు టిప్స్ కూడా చెప్పండి. నా ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్.